ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తారని విజయవాడ రోటరీ మిడ్ టౌన్ టీ ప్రవీణ్ అన్నారు. దీన్నే ప్రపంచ శాంతి దినోత్సవం అని కూడా అంటారని, శాంతి ద్వారానే ప్రగతి సాధ్యమని చెప్పారు. ఇందుకు నిదర్శనంగా శాంతి సూచనగా ఉండే శాంతి కపోతాన్ని నగరంలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాల నందు ఎగరవేయడం జరిగిందని చెప్పారు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా విజయవాడ రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నగరంలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ నందు విద్యార్థులతో కలిసి వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించారు. శాంతికి చిహ్నమైన పావురాన్ని ఎగరవేసి శాంతి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీ ప్రవీణ్ మాట్లాడుతూ, శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదని, పరస్పర అవగాహన, సహకార స్ఫూర్తితో విభేదాలను పరిష్కరించుకోవడంతో పాటు మంచి భాగస్వామ్య ప్రక్రియలు మొదలైనవన్నీ ఇందులో భాగమన్నారు. విద్య ద్వారా హింస వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సామరస్యం, పరస్పర గౌరవం ఆవశ్యకతను తెలియజేయడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా హింసను అరికట్టి సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తారని, ఈ నేపథ్యంలోనే శాంతికి సూచనగా ఉండే శాంతి కపోతాన్ని నగరంలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ కళాశాల నందు ఎగరవేయడం జరిగిందని అన్నారు. నా పేరు ప్రవీణ, అది ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ఇది ఒక లేడీస్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. సో దేశం ఇవాళ సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా ఇవాళ మేము ఇక్కడ గేట్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర శాంతి కపోతాన్ని ఎగరవేశాము. సో దేశంలో అంతర్జాతీయంగా అహింస నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇన్నర్వీల్ క్లబ్ నుంచి శాంతి కపోతాలు ఎగరేసాము. శాంతి చేకూరాలి, అందరిలో సోదరీ సోదరభావాలు పెంపొందించాలి. సో ఈ కొట్లాట్లు, ఘర్షణలు అన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము శాంతి దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ మేము ఎక్కడైతే శాంతి కపోతాన్ని ఎగరేసామో ఆ చోటును గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంతటి మంచి ప్రదేశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. జ్యోత్స్న మేడంకి, అనురాధ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మెంబర్స్ జ్యోతి గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా పేరు మాగంటి అనురాధ. నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ఇవాళ మా క్లబ్ తరపున మేము వరల్డ్ పీస్ డే చేస్తున్నాము. 21st of September హ్యాపెన్స్ టు బి ది వరల్డ్ పీస్ డే. మనకి గాంధీ గారు ఆల్రెడీ చూపించారు మార్గము. పీస్ ద్వారా మనం ఎన్ని సాధించవచ్చో అట్లాగే మన స్వాతంత్రాన్ని కూడా మనం అలాగే సాధించాము. ఇప్పుడు చూస్తున్న ఈ ఇజ్రాయెల్ వార్ ఒకటి, మళ్ళీ యుక్రెయిన్ వార్ చూస్తుంటే జనాలందరూ చచ్చిపోవడము, అక్కడ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సొల్యూషన్ వస్తుందని చెప్పడానికే దిస్ వరల్డ్ పీస్. అండి, నా పేరు జ్యోత్స్న, డైరెక్టర్ అకాడమిక్స్, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్. ఇవాళ ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళతో కలిసి మా గేట్స్ పిల్లలు చిన్న ర్యాలీ చేసామండి వరల్డ్ పీస్ డే దినోత్సవం సందర్భంగా. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ప్రమోట్ చేసేది పిల్లల్లో పీస్ అనేది అప్కమింగ్గా మనం వాళ్ళు ప్రమోట్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ పీస్ఫుల్గా ఉంటుందనేది మా నమ్మకం అన్నమాట. సో యూఎన్ సభ్యులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అండి ఇది, వరల్డ్ పీస్ డే 21st సెప్టెంబర్ సెలబ్రేట్ చేయాలనేది. దానిలో మేము కూడా భాగంగా ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో మేమందరం కూడా వీ వాంట్ టు జాయిన్ హ్యాండ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ అన్నమాట. సో దాన్ని అప్కమింగ్ కూడా మన నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలనేది మా ఆలోచన, అభిప్రాయం.